నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి శివాలయం గురించి తెలుసుకుందాం. చుట్టూ చూశారు కదా, అందమైనటువంటి ఆలయము, చుట్టూ పచ్చని పొలాలు. ఈ ఆలయం పైన గుట్టపైకి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ గుట్టపైకి వెళ్ళే దారిలో మనకు ప్రకృతి రమణీయత చాలా అద్భుతంగా గుడి పక్కన అక్కడ ఉన్నటువంటిది కళ్యాణ మండపం. ఈ గుడికి వెళ్ళే దారిలో మనకి మెట్లు కనిపిస్తున్నాయి. మెట్ల పక్కన సన్నటి సరికలు కనపడుతున్నాయి. మెట్ల ద్వారానే మనం వెళ్ళాలి. మెట్లు తప్పి మనం పక్కకి వెళ్తే ఈ సొరంగాల్లో జారి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఈ మెట్ల మీదనే మనం వెళ్ళాలి. మెల్లమెల్లగా పైకి వెళ్దాము. ఈ పైన ఒక గుండం ఉంటుంది. గుండం అంటే నీటి కొలనులాగా ఉంటుంది. ఆ కొలంలో మనం స్నానం చేయాలి. కళ్యాణ మండపం మీరు ఇప్పుడు చూసే కళ్యాణ మండపం. శివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. ఈ ప్రాంతం అంతా భక్తులతో చాలా కిటకిటలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే కొండను కొండెంగల గుట్ట అంటారు. మనం ఎక్కేదేమో కోతుల గుట్ట, ఇదేమో కొండెంగల గుట్ట. ఆ గుట్ట మీద కొండెంగలు ఉంటాయి, ఈ గుట్ట మీదనేమో కోతులు ఉంటాయి. ఇప్పుడు పైకి వెళ్దాం. మెల్లమెల్లగా పైకి వెళ్దాం. ఈ మెట్లు చాలా సులువుగా ఎక్కే రకంగా చిన్నగా ఉన్నాయి. ఈ మెట్ల మీదనే మనం వెళ్ళాలి. చూద్దాం పైన ఏముంది, ఎంత దూరం ఎక్కాలి, దీని మహత్యం ఏంది అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం మార్నింగ్ 7 o'clock మొదలుపెట్టడం, పైకి వెళ్ళడం దాదాపు 30 to 40 minutes 40 నిమిషాల దాకా పట్టే అవకాశం ఉంది. ఈ గుట్టల మధ్యలో రకరకాల పాములు, కొండ చిలువలు, తర్వాత ఎలుగుబంటి కూడా ఇక్కడ నివాసం ఉంటుంది. కానీ మనం మెల్లమెల్లగా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ వెళ్దాం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి చుట్టుపక్కల గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఇది. ఇక్కడ చూడండి చెరువు, తర్వాత గుట్ట, ఎదురుగా ఉన్న గుట్ట. ఇది ఒక చెరువు పక్కన ఉన్నటువంటి విలేజ్. ఇది పాత వరంగల్ జిల్లాలోని ముచ్చనపేట మండలంలో ఉన్నటువంటి కొడటూరు గుట్ట. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైంది. ఇక్కడ వెనకటి కాలంలో సిద్ధులు నివాసం ఉండి పూజ చేసుకుంటూ శివుని గురించి తపస్సు చేయడం వల్ల ఇక్కడ శివుడు ప్రత్యక్షమై ఒక గుహలో శివుడు మనకు కనిపిస్తాడు. సో ఇది బచ్చన్నపేట మండలంలోని కొడటూరు గుట్ట. ఇక్కడ చూడండి చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు, చెరువు ఎంత బాగుంది. మెట్లు కొద్ది దూరమే ఉన్నాయి. మెట్లు తర్వాత మనము కొండనే ఎక్కుకుంటూ వెళ్ళాలి. కొండ మీదనే వెళ్ళాలంటే మెల్లమెల్లగా కొండను ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఈ
ఇది కొడటూరు గ్రామం, అక్కడనే చెరువు. ఈ గుట్ట పైన చెట్లు, ఈ గుండు చూడండి ఎలా ఉందో. కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి నాగరికత ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ గుట్ట పైన కొన్ని వేల సంవత్సరాల కింద కట్టినటువంటి గుహలు, రాతితో కట్టినటువంటి ఇళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుండు చూడండి, ఇది ఎప్పుడు పుట్టిందో, ఎన్ని ఏళ్ల నుంచి ఇట్లనే ఉన్నది. ఓకే, ఇంకొద్దిగా ముందుకు పోదాం. పుట్ట పై భాగానికి వచ్చేసినాం. ఇప్పుడు మనం కిందికి చూస్తే లోయలా ఉన్నది. ఆ లోయలో రకరకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల ప్రాంతంలోనే మనకి కొండ చిలువలు, ఎలుగుబంట్లు నివాసం ఉంటాయని అంటారు. ఇక్కడ ఒక లోయ ఉంది, ఇక్కడ చూద్దాం. దగ్గర పోయి చూద్దాం కొద్దిగా, కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా మెల్లగా మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, కొండ చిలువలు కనిపిస్తేనే చూద్దాం. గుట్టలు చూడండి, రాళ్ళు ఒక రాయి పైన ఒక రాయి, ఒక రాయి పైన ఒక రాయి, ఎవరో పేర్చినట్టుగా ఉన్నది. కానీ అది న్యాచురల్గానే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి గుట్ట. ఈ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ అనే ఒక సేవ ఉంటుంది. అప్పుడు దాదాపు ఒక 6-7 కిలోమీటర్స్, 6-7 కిలోమీటర్లు గిరి చుట్టూ, అంటే కొడటూరు గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసే ఒక మొక్కు ఉంటుంది. ఇక్కడి నుంచి మనం కిందికి పోలేము. మరి ఈ ధర్మగుండము అని ఉంటుంది ఇక్కడ పైన. ఈ ధర్మగుండంలో నీళ్లు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నీళ్లను ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో, మరియు చేర్యాల, సిద్దిపేట, జనగామ, ధన్పూర్, ఈ ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆనవాయితీగా స్నానం చేసి ఈ గుండంలోని నీళ్లను ఇంటికి కూడా బాటిల్స్లో తీసుకొని వెళ్ళే సాంప్రదాయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ గుట్ట మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి గుట్ట. చాలా మహిమగల సిద్ధేశ్వర స్వామి ప్రతి సంవత్సరం చింతాకు పరిమాణంలో పెరుగుతాయి. దీనికి తార్కాణం ఏంటంటే, ఒకసారి చేయించినటువంటి నాగపడిగలు, శివలింగానికి నాగపడిగా మనము పెడతాం కదా, ఆ నాగపడిగా ఒకసారి చేయించి పెట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత చూస్తే అది కొద్దిగా టైట్ అవుతుంది. ఒక 10-15 సంవత్సరాల తర్వాత చూస్తే ఇంకా అది చాలా టైట్గా ఉంటుంది అన్నమాట. మా చిన్నతనంలో చాలా చిన్నగా ఉండే ఇది శివలింగం. ఇప్పుడు మనం చూస్తున్నది ధర్మగుండం. ఈ గుండం చాలా లోతుగా ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరు పోకుండా చుట్టూ ఐరన్తో ఫెన్సింగ్ చేశారన్నమాట. ఇక్కడ భక్తులు స్నానం చేస్తున్నారు. ఈ పక్కన రాళ్లతోటి ఒకటి కట్టడం ఉంది. ఈ వెనకట సిద్ధులు వెనకటి కాలంలో
రాతి గోడ కనిపిస్తుంది ఇక్కడ ఒకటి. ఆ రాతి గోడ లోపల ఎలా ఉందో చూద్దాం. కానీ ఇక్కడంతా చాలా చిత్తడిగా ఉంది. ఏమైనా కొండ చిలువలు, పాములు ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి కొద్దిగా దూరం నుంచే మనము దాన్ని అంతా గమనిద్దాం. ఇక్కడ చూద్దాం, చూడండి. ఇక్కడ వెనకటి కాలంలో ఒక ఇల్లులాగా రాతితో ఒక ఇల్లు కట్టడం మనకు కనిపిస్తుంది. కానీ అది శిథిలమైపోయింది, శిథిలావస్థకు చేరుకున్నాము. ఈ రాళ్ళు ఒకరాయి పైన ఒకరాయి ఎలా కట్టారు? చెట్లు, చిత్తడి నేల. ఈ గుండంలో నీళ్లు తాగడానికి కప్పలు తినడానికి పాములు తినడానికి మిగిలిన జంతువులు. ఇది జీవ పరిణామ క్రమంలో ఒకదానికొకటి లింక్ అయ్యి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మనం గుండం దగ్గరికి పోదాం. ఇప్పుడు గుండం దగ్గర ఎలా ఉందో, నీళ్ళు ఎలా ఉన్నాయో. బయట నుంచి అయితే బ్లాక్గా కనిపిస్తున్నాయి నీళ్ళు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా వైట్ కలర్లో తెల్లగా తేటగా కనిపిస్తున్నాయి. కానీ లోపల మురికిలాగా కనిపిస్తుంది. కానీ ఇది బావిలాగా ఉంది. స్టోరేజ్ అయిన నీళ్ళ లేదా వాటర్ వచ్చేటువంటి నీళ్ళ అనేది ఇక్కడ మనం చూస్తే రోలు లాంటి ఒక కనిపిస్తుంది. ఇక్కడ రాళ్ళు ఒకరాయి పైన పెట్టుకొని ఏదైనా ఇల్లు కట్టాలని అనుకున్న వాళ్ళు ఇక్కడ రాళ్ళు చేర్చడం ఒక నమ్మకం. ఇప్పుడు పైనుంచి చూద్దాం, చెరువు కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఈ హనుమాన్ టెంపుల్, ఆంజనేయ స్వామి దేవాలయం. మనకి ఇక్కడ పోయి కిందికి దిగే దారిలో మనకు ఒకటి ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది. తర్వాత చిన్న శివాలయం కూడా మనకు కిందికి వెళ్ళే ప్లేస్లో మనకు కనిపిస్తుంది. కింది వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది చెరువు, పూరి చెరువు. మనము రకరకాల చెరువులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలకు నీటి అవసరాలు తీర్చడానికి వెనకటి నుంచి, పూర్వకాలం నుంచి కూడా మనము చెరువుల మీద ఆధారపడి ఉంటాం. ప్రతి ఊరికి 1-2 చెరువులు తప్పనిసరిగా మనం నిర్మించుకున్నామన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఒక గుహ. ఆ గుహలో చుట్టూ గోడలాగా రాళ్ళు ఉన్నాయి. ఆ గుహ చుట్టూ రాతి గోడ ఉండేది. కాలక్రమంలో అది పోయింది. తర్వాత మెల్లమెల్లగా ఆ గుహలోనే సిద్ధులు కూర్చొని తపస్సు చేసుకునేవారు వెనకటి కాలంలో. చూడండి, విశాలమైనటువంటి కొండ పైన గుహ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ భగవంతుని నామస్మరణ చేస్తూ, భగవన్నామస్మరణతో తమ జీవితాన్ని భగవంతునికి అర్పించడం అనేది ఎవరికి చాలా తక్కువ మందికి వచ్చేటువంటి అదృష్టము. తర్వాత మనం ఇంకా కొద్దిగా కిందికి వచ్చినట్టయితే రైట్ సైడ్కి కుడివైపున ఒకటి గుండం మనకు కనిపిస్తుంది. ఇది కూడా చాలా లోతున్నటువంటి గుండము. ఇందులో దీని చుట్టూ కూడా ఐరన్ ఫెన్సింగ్ ఉంది. తర్వాత ఇందులో కప్పలు, చేపలు దూరం నుంచి చూస్తే బ్లాక్గా ఉన్నాయి, కానీ నీళ్ళు
దగ్గరికి పోతే వైట్గా ఉన్నాయి, చాలా తేటగా ఉన్నాయి పైకి నీళ్ళు. మనము ఆ నీళ్ళు చూడండి, ఒక బావిలాగా ఎలా ఉందో, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా చాలా గుండంలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము గుండంలో నీళ్ళని తీసుకొని గుళ్ళోకి వెళ్దాం. న్యాచురల్గా ఉన్నటువంటి అక్కడే ఉన్నాక కొబ్బరి కుప్పలో నీళ్ళని తీసుకొని గుళ్ళోకి వెళ్తున్నాను. అక్కడ శివయ్యకు ఆ నీటిని సమర్పించి మనము బయటకు వద్దాం. ప్రకృతిలో భాగంగా ఏర్పడుతున్నటువంటి ఈ గుడి ఎన్ని సంవత్సరాల కింద న్యాచురల్గా ఉంది. వాళ్ళు కూడా కడాయికి మధ్య ఎలాంటి సిమెంట్ కానీ మట్టి కానీ ఏది లేకుండా రాతికి మధ్యలోనే గ్రిప్ వచ్చే రకంగా మనం మన పూర్వీకులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రకృతిలో జీవించిన వాళ్ళు, మనమేమో ప్రకృతిని ఖరాబ్ చేస్తున్నాం. మనం చుట్టూ అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ రాయి ఎంత రాళ్ళు చూడండి, ఒక రాయికి మధ్యలో ఎంత. ఇప్పుడు ఈ రాయి చూడండి ఎంత పెద్దగా ఉంది. ఓకే, సిమెంట్ లాంటిది ఏం లేదు, కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా బందోబస్తుగా ఉన్నది మొత్తం. ఓకే, ఒక పెద్ద రాయి, మళ్ళీ ఒక చిన్న రాయి, డోరు ఫ్రేమ్ కూడా రాతిదే. అట్లా నిలబడి ఉన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఇది ఎవరు కట్టినో తెలియదు. ఓకే, ముందు నీళ్ళు. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, చుట్టూ ప్లాస్టిక్స్. ఆ ప్లాస్టిక్స్ తిని పక్షులు, జంతువులు ఖరాబ్ అవుతాయి, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయాలి. మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాం. మనం ఆ ప్లాస్టిక్స్ను చూడండి, అవి కురుకురేలు, బిస్కెట్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, ఇవన్నీ తినడం తప్పు కాదు, ఆ కవర్లు బయట పారేయడం తప్పు. ఇప్పుడు మెల్లగా కిందికి దిగుదాం. దిగే దారిలో మెల్లగా దిగాలి. ఈ మెట్టు పైకి మెట్ల పూజ మొక్కు. ఆ మెట్ల పూజ చేసేవాళ్ళు నీళ్ళతో ఆ మెట్లను కడిగి దానికి పసుపు కుంకుమ గంధం పెట్టి గుట్ట పైదాకా మెట్లను పూజ చేసుకుంటూ వెళ్తారన్నమాట. చూడండి దారి ఎంత ఇరుగ్గా ఉందో, వచ్చే దారి. ఈ దారిలో జాగ్రత్తగా మనం నడవాలి. ఈ బొట్లు అంటే పూజ చేసినటువంటి బొట్టు దారి చూపే రకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి కింది నుంచి వచ్చిన మెట్లు ఇక్కడ మనకి కలుస్తున్నాయి అన్నమాట. కింది నుంచి వచ్చే మెట్లు ఇక్కడ దాకానే ఉన్నాయి. ఇక్కడ వరకు నడిచి వచ్చిన తర్వాత అప్పుడు మెట్లు మనకు కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ఈ క్షేత్రం గురించి ఇంకొక వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. మీకందరికీ కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. అద్భుతమైనటువంటి ఈ క్షేత్రం గురించి ఇంకొక వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. మీకందరికీ కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.